Hello students, welcome to Yuvatharang Defense Academy Hyderabad. Yuvatharang Defense Academy Hyderabad. So, నా పేరు అశోక్ కుమార్. సో నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ at Yuvatharang Defense Academy. So congratulations for those who are qualified in running and medical in army. సో ఇప్పుడు ఆర్మీ రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత సో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి ఆర్మీ జీడీకి కానీ టెక్నికల్కి కానీ నెక్స్ట్ నర్సింగ్ అండ్ క్లర్క్కి. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుందమ్మా. సో మ్యాథమెటిక్స్ అంటే అందులో 75% వచ్చేసి అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉంటున్నాయి అండ్ ఒక 25% వచ్చేసి రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. కొన్ని స్కూల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా. సో మనం అర్థమెటిక్ క్వశ్చన్స్ చేయాలి అన్నా మ్యాథమెటిక్స్ క్వశ్చన్ చేయాలి అన్నా మనకు సింప్లిఫికేషన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. సింప్లిఫికేషన్ పర్ఫెక్ట్గా రావాలి. ఎప్పుడైతే మన సింప్లిఫికేషన్ పర్ఫెక్ట్గా వస్తుందో సో ఆర్మీ క్వశ్చన్ పేపర్స్లో సింప్లిఫికేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా. క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, వెయిటేజ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే నేను ఈరోజు ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఒక సెషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ పార్ట్ సెషన్ వినండి. దీని ద్వారా మీ క్యాలిక్యులేషన్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది అండ్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎవ్రీ స్టూడెంట్ కంపల్సరీగా టేబుల్స్ నేర్చుకోవాలి బాబు. టేబుల్స్ 1 to 20 వరకు కంపల్సరీ టేబుల్స్ నేర్చుకోవాలి. ఓకే, టేబుల్స్ 1 to 20 టేబుల్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ టేబుల్స్ అయిన తర్వాత స్క్వేర్స్ నేర్చుకోవాలమ్మా. స్క్వేర్స్ 1 to 30 వరకు నేర్చుకోవాలి. అట్లీస్ట్ 1 to 30 వరకు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ అమ్మ 1 to 10 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్యూబ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అవన్నీ నేను ఒక ట్రిక్స్ లాగా చెప్తాను, చాలా ఈజీగా నేర్పిస్తాను. సో చూడండి, సెషన్ ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. మీకు ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. సో ఆర్మీ ఎగ్జామ్స్కే కాదు, ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ సో ఈ సింప్లిఫికేషన్ ట్రిక్స్ అనేవి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో నాకు తెలిసి ప్రతి ఒక్క స్టూడెంట్కి టేబుల్స్ రావాలి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మెంబర్ స్టూడెంట్స్ 10 వరకు టేబుల్స్ వస్తాయి, 10 తర్వాత టేబుల్స్ రావు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 11 to 19th టేబుల్ ఎలా నేర్చుకోవాలి, 11th to 19th టేబుల్ ఎలా నేర్చుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి 10 వరకు వస్తాయి. ఒకవేళ 10 వరకు రాకపోతే నేర్చుకోండి. 10 వరకు రాకపోతే మేము ఏం చేయలేము. 11 to 19 ఎలా చేయాలో నేను చెప్తానమ్మా. సో ఇప్పుడు 12 ఫైజా ఉందనుకోండి, 12 ఫైజా ఉంది, కాకపోతే మీకు 12 టేబుల్ రాదు, అయినప్పటికీ మీకు 2 టేబుల్ అయితే వస్తుంది కదా. ఇలా చేయండి. 2 into 5 ఎంతనమ్మా? 2 into 5 10. ఇక్కడ 0 ఇటు తీసుకోండి, 1 క్యారీ ఇటు తీసుకోండి. ఇదంతా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి, చాలా స్పీడ్గా వస్తుంది. ఇక్కడ 5 + 1 ఎంత అవుతుంది బాబు? 60. ఓకేనా. నెక్స్ట్ 19 into 7 అమ్మా. 19 into 7 నీకు 9 టేబుల్ కానీ 7 టేబుల్ కానీ వస్తుంది. 7 9 ఎంత? 63. 7 9 ఎంత? 63. ఇక్కడ 3 అనేది అక్కడ రాస్తావు, 6 అనేది ఇక్కడ. 7 + 6 ఎంత అవుతుంది బాబు? 13. ఓకేనా. ఈ విధంగా 11th టేబుల్ నుంచి 19th టేబుల్ వరకు ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి 12th టేబుల్ నుంచి 19th టేబుల్ వరకు, ఎస్పెషల్గా 16, 17, 18, 19 టేబుల్ కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను వాళ్ళ కోసం చెప్తున్నా. సపోజ్ ఇక్కడ 16 into 8 ఉంది, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 6 8 48, ఇక్కడ 4 క్యారీ తీసుకుంటావు. సో 8 + 4 ఎంత అవుతుంది బాబు? 12 అవుతుంది. అంటే 16 into 8 వచ్చేసి 128. 16 into 8 ఎంతమ్మా? 128. సపోజ్ ఇక్కడ 18
18 ఇంటూ ఇక్కడ 7 తీసుకో. కన్ఫ్యూజ్ అయింది అనుకో, ఇక్కడ 7 8 56 అని నీకు తెలుసు, 7 8 56 అని తెలుసు. మళ్ళీ ఇక్కడ ఎంత మిగిలిపోయింది, 5 మిగిలిపోయింది. అంటే 7 + 5, 7 + 5 ఎంత అవుతుంది, 12 అవుతుంది. కాబట్టి 126. ఓకేనా. ఈ 12 ఎలా వచ్చిందమ్మా, ఈ 7 + 5 తీసుకుంటే 12 వచ్చింది. ఇప్పుడు మీకు ఈజీగా అయిపోయిందా. టేబుల్స్ నేను ఫస్ట్ ఆర్డర్ వైజ్ నేర్చుకోవాలి. మన ఎగ్జామ్కి ఏమైతే యూజ్ అయితే అవుట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో టేబుల్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ప్రతి ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్కి టేబుల్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకేనా. అప్ టు 10th టేబుల్ వరకు మీకు వస్తాయి. 11th to 19th టేబుల్ ఎలానో ట్రిక్స్ నేను చెప్పాను. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ చూడండి, సపోజ్ 43(6) ఉంది. మల్టిప్లికేషన్ విత్ 13 చేయాలమ్మా. మల్టిప్లికేషన్ విత్ 13 చేయాలా. సో మీకు ఎగ్జామ్లో 13th టేబుల్ స్పీడ్గా గుర్తుకు రాదు. ఓకేనా. చాలా మంది స్టూడెంట్స్కి 13th టేబుల్ నుంచి అలా రావు. సో ఒకవేళ వచ్చినా కానీ స్పీడ్గా గుర్తుకు రావు, మేబీ రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీకు 3 టేబుల్ అయితే ప్రతి ఒక్కడికి వస్తుంది. 3 టేబుల్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి వస్తుంది. ఓకేనా. సో కాబట్టి నేను ఈ 3 టేబుల్ బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తాను. చూడండి, ఇక్కడ 0 పెట్టుకోవాలమ్మా ముందు. సో 3 6 ఎంత, 18, 1 క్యారీ. ఓకేనా. నెక్స్ట్ 3 6 18 రాశాను, 1 క్యారీ. 3 3 ఎంతమ్మా, 9, ఈ +1 ఎంత అవుతుంది, 10. 10 + 6 16, 1 క్యారీ. నేను ఇక్కడ 6 ఎలా రాశాను ఇంకా క్లియర్గా చెప్తాను బాబు. ఇది 3 × 3, ఇక్కడ 3 × 3 ప్లస్ ఇది 1 పైనకి ఎంతైతే క్యారీ తీసుకున్నామో దాని ముందు నెంబర్ అమ్మ. ఓకేనా. 3 × 3 వచ్చేసి 9, 9 + 1 + 6 ఎంత అవుతుంది, ఫైనల్గా 16 అవుతుంది. అంటే 6 ఇక్కడ రాసుకున్నా, మళ్ళీ 1 క్యారీ తీసుకున్నా. ఒక 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఒక 10 ప్రాబ్లమ్స్ అట్లా మీకు చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 3 5 ఎంత, 3 5 ఎంతమ్మా, 3 5 సారీ 3 5 15 + 1 16, 16 + 3 9. ఇంకోసారి చూడండి, 3 × 5. తర్వాత ఏం తీసుకోవాలా, పైన ఎంత క్యారీ ఉంది, 1 క్యారీ ఉంది. తర్వాత దాని ముందు ఎంత ఉంది, 3 ఉంది. అంటే 15 + 1 + 3, 16 + 3 19. ఓకేనా. 19, 1 క్యారీ. 3 4 ఎంతమ్మా, 12 + 1 13, 13 + 5 18, 1 క్యారీ. 3 × 0 ఎంత, 0, 1 + 1 1 + 4 5. అంటే ఇది ఆన్సర్ అవుతుంది, 4 5 3 6. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను బాబు. ఇది 12th టేబుల్ నుంచి, అంటే 11th టేబుల్ నుంచి అప్ టు 19th టేబుల్ వరకు ఒకటే రూలు. ఓకేనా. ఒక్కొక్క టేబుల్కి నేను డిఫరెంట్ చెప్తలేను. సో ఇది కామన్గా అందరికి ఈజీగా గుర్తుండేది మాత్రమే చెప్తున్నానమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ 4 5 6 7 3 ఉందనుకోండి, ఇంటూ 16 తోని ఇది ఇలా మల్టిప్లికేషన్ చేయాలంటే, 16తో మల్టిప్లికేషన్ చేయాలంటే నీకు కొంచెం స్పీడ్గా రాదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే 6తో మల్టిప్లికేషన్ చేస్తా. ముందు 0 పెట్టుకుంటా. 6 3 ఎంత, 18, 1 క్యారీ. 6 7 42 + 1 43 + 3 46, 4 క్యారీ. ఎంత స్పీడ్గా వస్తుంది చూడు, 6 6 36 + 4 40 + 7 47, 4 క్యారీ. 6 5 30 + 4 34 + 6 40, 4 క్యారీ. 6 4 24 + 4 ఎంత, 28. 28 + 5 33, 3 క్యారీ. సో ఇక్కడ ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది లాస్ట్కు. 3 + 4 ఎంత, 7. సో దాని ఆన్సర్ వచ్చేసి అట్లా మనము 11th టేబుల్ నుంచి 19th వరకు ఈజీగా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, టేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలి, టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్స్ నేర్చుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ స్క్వేర్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను స్క్వేర్స్ ఎలా నేర్చుకోవాలో షార్ట్ కట్ చెప్తాను చూడండి. సో మీకు ఒక 30 వరకు నేర్చుకుంటే సరిపోతుంది.
30 వరకు స్క్వేర్స్ నేర్చుకుంటే సరిపోతుంది అమ్మ. సో ఫస్ట్ చూడండి, మీకు అందరు తెలుసు 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. సో ఈ 10 వరకు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, చేయండి. నెక్స్ట్ 11 స్క్వేర్ నుంచి, ఓకేనా. సో 11 స్క్వేర్ నుంచి ఇది ఒక 11 స్క్వేర్ నుంచి 11 స్క్వేర్ ఎంత 121, ఓకేనా. 12 స్క్వేర్ నేర్చుకోవడం బెటరు. సో చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాను. సో 1 తీసుకోండమ్మా, ఓకేనా. సో నెక్స్ట్ ఈ నెంబర్ని, ఈ 12 ఉంది కదా, ఈ రెండు నెంబర్లని మల్టిప్లై చేయండి. 1 into 2 ఎంత 2, ఈ నెంబర్స్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది 4. 2 into 2 4, 2 స్క్వేర్ ఎంత వస్తుందమ్మా 4. సో 12 స్క్వేర్ వచ్చేసి 144 అవుతుంది, ఓకేనా. సో మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫార్ములాస్ నేర్చుకున్నాం. a ప్లస్ బి హోల్ టు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఓకేనా. సో నేను దీన్ని ఈ విధంగా రాసుకుంటాను. ఇప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా రాసుకోవాలా, a స్క్వేర్ 2ab బి స్క్వేర్, ఓకేనా. సో నేను ఇప్పుడు 13 స్క్వేర్ నేను నేర్చుకోవాలి, ఓకేనా. సో 13 రావాలంటే ఫస్ట్ 1 స్క్వేర్ రాస్తున్నా. నెక్స్ట్ ఈ 3 into 1, 3 into 1 చేయాలా, లేదు 3 into 1 3నే వస్తుంది, 3 into 1 3నే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటూ 2 చేస్తే ఏమొస్తుందమ్మా 6 వస్తుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత వస్తుంది 9 వస్తుంది, అంటే 169. నెక్స్ట్ 14 స్క్వేర్, 14 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 వస్తుంది, 4 2s 8 వస్తుంది. 4 2s ఈ నెంబర్కి 2 చేయి అంతే, 4 2s 8, 4 స్క్వేర్ 16. ఇక్కడ ప్రతి పార్ట్లో ఓన్లీ 1 డిజిట్ నెంబర్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను 6 తీసుకుంటున్నా, 1 అనేది ఇక్కడ క్యారీ తీసుకుంటున్నా. 8 + 1 ఎంత వస్తుంది 9 వస్తుంది, 196. అంటే 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. అలాగే 15 స్క్వేరు, 25 స్క్వేరు, 35 స్క్వేరు, 45 స్క్వేరు, ఇవి ఎండింగ్ విత్ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం చాలా ఈజీగా చేయొచ్చమ్మా. ఇక్కడ 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత బాబు 2. 1 into 2 ఎంత 2. 5 స్క్వేర్ ఎంత 25. 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత 3. 2 into 3 ఎంత అమ్మా 6. 5 స్క్వేర్ ఎంత 25. ఎంత సింపుల్గా వస్తున్నాయి చూడండి. 3 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత 4. 3 4s 12. 5 స్క్వేర్ సింపుల్గా 25. 4 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత 5. 4 5s ఎంత 20. 5 స్క్వేర్ ఎంత 25, ఓకేనా. ఇప్పుడు 16 స్క్వేర్ కనుక తీసుకుంటే అబ్జర్వ్ చేయండి, 1 స్క్వేర్ 1. నెక్స్ట్ అమ్మా 6 2s 12. 6 స్క్వేర్ ఎంత 36. అంటే ఈ 6 అనేది ఇలా రాసేసినాం. ఇగో 2 + 3 ఎంత బాబు 5, ఓకేనా. సో ఇక్కడ 1 క్యారీ అంటే 16 స్క్వేర్ వచ్చేసి 256 అమ్మా, ఓకేనా. సో అదే విధంగా సో మీరు మిగతాయి కూడా చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి 16 వరకు నేను చెప్పాను కదా. 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400, ఓకేనా. నెక్స్ట్ 21 స్క్వేర్, ఓకేనా. ఇది 2 స్క్వేర్ రాస్తా, ఏమవుతుంది 4. 2 into 1, 2 into 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. తర్వాత ఇంటూ 2 చేస్తే 4. సో నెక్స్ట్ 1 స్క్వేర్ ఎంత 1, అంటే 441 అమ్మ. నెక్స్ట్ 23 స్క్వేర్ చేస్తాను నేను. 23 స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ ఎంత అమ్మా 4, ఓకేనా. 2 స్క్వేర్ ఎంత 4. నెక్స్ట్ 2 3s ఎంత 6. 6 into 2 ఎంత 12. 3 స్క్వేర్ ఎంత 9, ఓకేనా. సో 9 2, ఈ 1 అనేది ఇటు క్యారీ తీసుకుంటే 529, ఓకేనా. ఇలాగే మనం చేయొచ్చు. సో చూడండి 21 స్క్వేర్ ఏం చెప్పాను 441 అమ్మా. 22 స్క్వేర్ ఏం చెప్పాను 484. సో 23 స్క్వేర్ బాబు 529. సో 24 స్క్వేర్ 576.
సో 25 స్క్వేర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత 3 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 3 2 3s 6 5 స్క్వేర్ ఎంతమ్మా 25 ఓకేనా ఇక్కడ నుంచి మళ్ళీ మనం సింపుల్గా నేర్చుకోవచ్చు బాబు 26 స్క్వేర్ 27 స్క్వేర్ 28 స్క్వేర్ 29 స్క్వేర్ 30 స్క్వేర్ ఓకేనా ఇప్పుడు చూడండి అమ్మా ఈ నెంబర్స్ రివర్స్ లో రాస్తా నేను ఓకేనా ఈ 76 అనేది ఇక్కడ రాస్తా నెక్స్ట్ ఈ 29 అనేది నెక్స్ట్ ఇక్కడ రాయాలి సో నెక్స్ట్ వచ్చేసి 84 అనేది ఇక్కడ వస్తుందమ్మా నెక్స్ట్ 41 అనేది ఇక్కడ వస్తుంది ఓకేనా సో 30 స్క్వేర్ వచ్చేసి 3 స్క్వేర్ 9 900 వస్తుంది క్లియరా సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ 6 ఉంది అంటే 625 620 తర్వాత 676 పాసిబుల్ కాబట్టి నేను 6 రాసిన ఇప్పుడు 676 తర్వాత 629 ఇక్కడ 6 రాస్తే 629 పాసిబుల్ అవుతుందా కాదు కాబట్టి నేను నెక్స్ట్ వచ్చేది 7 కాబట్టి 729 తీసుకుంటున్నాను ఓకేనా సో నెక్స్ట్ 7 సో నెక్స్ట్ అమ్మా ఇక్కడ 7 తర్వాత 729 తర్వాత 784 పాసిబుల్ అవుతుంది కాబట్టి 784 తర్వాత 741 అనేది పాసిబుల్ అవుతుందా 741 అనేది పాసిబుల్ కాదు సో నెక్స్ట్ ఏం వస్తుంది 841 ఓకేనా సో అప్ టు 30 వరకు మనం సింపుల్ గా నేర్చుకున్నాం కదా ఓకేనా సో అప్ టు 31 వరకు చాలు మన కంపల్సరీ క్యాలిక్యులేషన్ లో కానీ డైరెక్ట్ క్వశ్చన్ కానీ అడిగే ఛాయిసెస్ ఉంటుంది సో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు √6 ప్లస్ √36 ఆన్సర్స్ చేద్దాం నా సింపుల్ గా చెప్పొచ్చు ఓకేనా సారీ ఇది √9 ప్లస్ √36 సో 3 ప్లస్ √36 ఎంత వస్తుంది 6 అంటే ఏమొస్తుంది ఆన్సర్ ఏమొస్తుందా 9 లేదా √676 అడిగింది అనుకోండి మనం తక్కువ ఏం చెప్తాం ఆన్సర్ 25 అనేది ఆప్షన్ చూస్ చేసుకుంటాం సో నెక్స్ట్ ఈ 30 వరకు చాలు సో నేను ఇంకా అప్ టు 41 to 60 వచ్చేసి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు స్క్వేర్స్ 41 to 60 నేను నేర్పించేసి ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తాం సో ఎండింగ్ వరకు వినండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో 41 స్క్వేర్ 42 43 స్క్వేర్ 44 స్క్వేర్ 45 స్క్వేర్ 46 స్క్వేర్ 47 స్క్వేర్ 48 స్క్వేర్ 49 స్క్వేర్ 50 స్క్వేర్ 51 స్క్వేర్ 52 స్క్వేర్ 53 స్క్వేర్ 54 స్క్వేర్ 55 స్క్వేర్ 56 స్క్వేర్ 57 స్క్వేర్ 58 స్క్వేర్ 59 స్క్వేర్ 60 స్క్వేర్ ఓకేనమ్మా సో నేను ఖచ్చితంగా నెంబర్ 16 నుంచి స్టార్ట్ చేస్తా 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 36 స్క్వేర్ ఎంతమా 36 ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే 1 స్క్వేర్ ఎంత 1 2 స్క్వేర్ ఎంత 4 3 స్క్వేర్ ఎంత 9 4 స్క్వేర్ ఎంత 16 5 స్క్వేర్ ఎంత 25 6 స్క్వేర్ ఎంత 36 7 స్క్వేర్ ఎంత 49 8 స్క్వేర్ ఎంత 64 9 స్క్వేర్ ఎంత 81 నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది 0 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ క్లియర్ ఇక్కడ చూడండి బాబు సో ఇది బేస్ వచ్చేసి 15 గా తీసుకుంటానమ్మా ఇది బేస్ వచ్చేసి 25 గా తీసుకుంటాం సపోజ్ మనకి మీరు ఎగ్జామ్ లో 54 స్క్వేర్ అడిగిండు మీకు ఎగ్జామ్ లో 54 స్క్వేర్ యొక్క చేయాల్సి వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే ఇది 51 to 59 వచ్చేసి బేస్ నేను ఏం చెప్పాను 25 బేస్ 25 ఈ 25 కి 4 యాడ్ చేయి
ఈ 25కి 4 అనేది యాడ్ చేస్తే ఏమొస్తుంది 29 వస్తుంది. 4 స్క్వేర్ ఎంత 16 ఆన్సర్. సో అలాగే 57 స్క్వేర్ అమ్మ 25 ప్లస్ 7 25 ప్లస్ 7 ఎంత వస్తుంది 32 వస్తుంది. 7 స్క్వేర్ ఎంత 49 ఓకేనా. అలాగే సపోజ్ 44 స్క్వేర్ చేయాలి. 44 స్క్వేర్ అంటే ఇక్కడ బేస్ వచ్చేసి 15 అమ్మ. సో 15 ప్లస్ 4 ఎంత వస్తుంది 19 వస్తుంది. 10 నుంచి 4 తీసేస్తే 6 స్క్వేర్ వచ్చేసి 36 ఓకేనా. సో మీరు అప్ టు 60 స్క్వేర్ వరకు ఈజీగా నేర్చుకోగలిగారు ఓకేనా. సో నెక్స్ట్ సెషన్స్ నెక్స్ట్ చాలా మీరు ఎక్కడ విననటువంటి చాలా వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ ఉంటాయి. మీ ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి. మిగతా వాడి కంటే చాలా స్పీడ్గా మీరు క్యాలిక్యులేషన్ చేస్తారు. నేను చెప్పే క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆర్మీ జీడీ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ క్వశ్చన్ పేపర్. సో మిగతా సబ్జెక్టులు కూడా జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, తర్వాత రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ క్వశ్చన్ పేపర్ 50 క్వశ్చన్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఆర్మీలో కాకుండా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఎయిర్ ఫోర్స్ కానీ తర్వాత కోస్ట్ గార్డ్ కానీ సో రిమైనింగ్ వాటికి కూడా మేము ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో బెస్ట్ ఆఫ్ లక్స్.